ఎన్నో అద్భుతమైన మాటలు రానైన దినాల్లో, గడిచిన దినాల్లో కూడా ఎంతోమంది స్త్రీలను గురించి ధ్యానించడానికి ప్రభు కృప చూపించాడు. దాదాపు కరోనా నుంచి అనేక మంది స్త్రీలను గురించి ధ్యానించుకోవడానికి, వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గుణాలను గురించి ధ్యానించుకోవడానికి ప్రభు కృప చూపించాడు. అందుని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను, ఎంతగానో సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు అంశం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఈరోజు అంశం ఏంటంటే సుఖాశక్తి గల స్త్రీలారా. ఈరోజు అంశం ఏంటి? సుఖాశక్తి గల స్త్రీలారా. నేను ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏ వాక్యం నేను పిల్లలకు బోధించాలి, చెప్పాలి, ప్రకటించాలంటే ఇట్లా బైబిల్ తెరవగానే ఈ మాట నాకు చూపించాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు. నేను ఎంత ఈగర్గా వెయిట్ చేస్తుంటానంటే దేవుని మాట కోసం. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఫస్ట్ నాతో మాట్లాడాలి, తర్వాత బిడ్డలతో మాట్లాడాలని ఎప్పుడు అనుకునేదాన్ని. నేను బైబిల్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఒక మాట కనిపించింది. అదేంటంటే యెషయా గ్రంథము. చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము, ఐజియా చాప్టర్ 32 వర్స్ 9 చూడండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 9వ మాట. సుఖాశక్తి గల స్త్రీలారా, సుఖాశక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి, లేచి నా మాట వినుడి, వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలారా, నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా, నా మాట వినుడి, నా మాట వినుడి. ఈ మాట చదువుతున్నప్పుడు, ఈ మాటలు చదువుతూ ధ్యానిస్తుంటే ఈ మాటలో చాలా గూఢార్థం కనబడుతుంది. ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం 9వ వచనంలో, సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతంగా ఉన్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింతగల స్త్రీలారా, ఇక 1 సంవత్సరం నాకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. 11వ వచనం, సుఖాశక్తి గల కన్యలారా వణకుడి, నిర్విచారిణులారా తొందర పడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమునకు గోన పట్ట కట్టుకొనుడి. ఈ మాటలు ధ్యానిస్తుంటే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రియదేని బిడ్డ, అసలు ఈ మాటలు ఎందుకు ఇక్కడ ప్రస్తావించబడింది, ఈ మాటలు ఎందుకు పరిశుద్ధాత్ముడు లేఖనాలు రాయించాడు అంటే, ఇక్కడ మనం చూస్తే స్త్రీల గురించి, స్త్రీల మీటింగ్లో స్త్రీల గురించి ధ్యానించుకోవాలి కదా. నేను అంశం చెప్పాను. అంశం ఏంటి? సుఖాశక్తి గల స్త్రీలారా. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, స్త్రీ సంఘానికి సాదృశ్యం అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. సంఘం అనే స్త్రీకి పోలుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే వధువు, మనమంతా ఎవరు తెలుసా? వధువు సంఘము. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే ఆత్మచేత నింపబడ్డారో, ఎవరైతే దేవుని ఇష్టానుసారంగా వారు జీవిస్తున్న వారందరూ కూడా, అంటే దేవుని యొక్క పిలుపుకు ఆయన వరుడుగా రాబోతున్నాడు. మనం అందరం ఎట్లుండాలి? వధువులుగా, వధువు సంఘంగా సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. వధువు సంఘము అట్లనే ఎట్లుంటే అట్లే పోతే బాగుంటుందా? ఒక పెళ్ళి అనుకోండి, పెళ్లి కూడితే ఎట్లా, పెళ్లి కుమార్తె ఎట్లా ఉంటే అట్లా వెళ్ళిపోతే బాగుంటుందా? అందరి ఫోకస్, అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? పెళ్లి కుమార్తె మీదనే, పెళ్లి కూతురు మీద. పెళ్లి కూతురు ఎలాంటి వస్త్రాలు వేసుకుంది, ఎలాంటి ఫ్రాక్ వేసుకుంది, ఎలాంటి జ్యువెలరీ వేసుకుంది, ఆమె అసలు ఎట్లా ఉంది అని అందరి చూపులు పెళ్లి కుమార్తె మీదే. చాలామంది తక్కువ పెళ్లి కుమారుడు చూస్తుంటారు, పెళ్లి కుమారు అంతగా పట్టించుకోరు, కానీ పెళ్లి కూతురు మీద దృష్టి ఉంటుంది. అందుకే పెళ్లి కుమార్తె సంఘంలోకి వస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ, సంఘంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారు? లేచి నిలబడతారు. వధువు వస్తున్నప్పుడు సంఘం అంతా ఏమవుతారు? లేచి అంటే అందుకే అంత స్త్రీకి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు. వధువు సంఘానికి అలాంటి ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడు. నిజంగా ప్రియ సోదరి, సంఘంలో ఉన్న మనని కూడా దేవుడు ఎంతగో దీవించబోతున్నాడు. హల్లెలూయా. మనం ఏ విధంగా దీవించబోతున్నాడు తెలుసా? నువ్వు అవమానాలు ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నువ్వు నిందలతో ఉన్నా నిన్ను దీవించబోతున్నాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే మొట్టమొదటిగా మనం చూస్తే, మొట్టమొదటిగా సుఖాశక్తి గల స్త్రీలారా. హల్లెలూయా. సుఖాశక్తి గల స్త్రీలారా, స్త్రీలతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ విధంగా ఉందంటే, సంఘము నిద్రావస్థలో ఉంది. సంఘం ఎట్లుంది? శరీరానుసారంగా ఉంది, లోకానుసారంగా ఉంది, దేవునికి అవిధేయత కలిగి వారు జీవిస్తున్నారు. హల్లెలూయా. సంఘం ఎట్లుంది తెలుసా? నిద్రావస్థలో ఉంది, లేకపోతే శరీరానుసారంగా ఉంది, లోకానుసారంగా దేవునికి అవిధేయులైన వారిగా ఉన్నారు. ప్రియదేవుడు, అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిజంగా ఈ చివరి దినాలు, ఎండ్ డేస్లో ప్రభు మాటలు ఎన్నో చోట్ల
చాలా ఎక్కువగా వినబడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే వరుడు రాబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు రాబోతున్నాడు? వరుడు రాబోతున్నాడు, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. మనము వధువు సంఘంగా, పెళ్లి కుమార్తెలుగా మనం సిద్ధపాటుతో ఆయన ఎదుర్కోవాలి. కాబట్టి ఆయన ఎదుర్కోవాలంటే సంఘం ఎట్లుండాలి? సిద్ధంగా పాటుతో ఉండాలి. ఎట్లంటే అట్లా ఉండడానికి వీలు లేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, సంఘం ఎట్లంటే అట్లా ఉండడానికి వీలు లేదు. శరీరానుసారమైన మనసు కలిగి ఉండడానికి వీలు లేదు. లోక ఆశలు, లోక తలంపులతో జీవించడానికి వీలే లేదు. అందుకే ప్రభు అంటున్నాడు సంఘానికి ఈ విధంగా, ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు, సుఖాశక్తి గల స్త్రీలారా ఇక 1 సంవత్సరంకు మీకు తొందర కలుగును. సుఖాశక్తి గల స్త్రీ, 9వ వచనం, సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింత గల కుమార్తెలారా నా మాట వినుడి. హల్లెలూయా. ప్రభు ఈరోజు సంఘంతో మాట్లాడు. సంఘం అనగా అందరం, స్త్రీలు, పురుషులు, పిల్లలు, సంఘంలో ఎంతమంది అయితే ఉంటారో అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? సంఘంగా, సమాజంగా మనం కూడుకుంటున్నామా? సంఘంగా సహవాసంతో ఉంటున్నామా? హల్లెలూయా. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు దైవ సేవకుడు ఒక మాట చెప్పి ఉంటాడు సంఘంలో, మీరు ఇప్పుడు రావండి, ఈ ప్రార్థన రాండి అన్నప్పుడు చాలాసార్లు సంఘం ఏం చేయదు, దాన్ని లోబడదు, అవిధేయత చూపిస్తుంటారు, లోబడక ఉంటున్నారు. అందుకే ఈ సుఖాశక్తి గల స్త్రీలారన్న మాట ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? సంఘం కూడా సుఖానికి అలవాటు పడుతుంది. హల్లెలూయా. సంఘం ఎట్లుంది తెలుసా? సుఖానికి రావడానికి ఇష్టపడట్లేదు, ప్రార్థన రావడానికి, లేకపోతే ప్రార్థన చేసుకోకుండా. అంటే సుఖం ఎక్కువగా వారిలో ఉంది. లోకానుసరణ మనస్సు, లోక విచారములతో ఈరోజు సంఘము జీవిస్తున్నారు. ప్రియదేని బిడ్డ, ఏం తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా, ఇదే క్వశ్చన్ కానీ, ఇదే మాటలే కానీ దేవునికి విధేయత కలిగి జీవిద్దాం, దేవుని మాటలు లోబడదాం, ప్రార్థన చేద్దాం, సహవాసానికి వెళ్దాం, దేవుని పరిచయలో పాల్గొందాం, దేవుని సంఘంలో మనం అందరం పాల్గొందాం, దేవుని సన్నిధిలో సహవాసంగా మనం అందరం కలిసి దేవుని ఘనపరద్దామన్న ఆలోచన లేదు ప్రియదేవుడు. అందుకే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, సుఖాశక్తి గల స్త్రీలారా. మొట్టమొదటిగా ఏ విధంగా అంటున్నాడు? సుఖాశక్తి గల స్త్రీలారా. ఈరోజు సుఖానికి అందరు ఇష్టపడుతున్నారు. ఆదివారం రావడమే చాలా గొప్ప, ఎందుకంటే చాలా మందిరం చాలా దూరము, కాబట్టి వెళ్ళలేము. అంటే సుఖానికి అలవాటు పడుతున్నారు. ఈరోజు చాలా సంతోషము. చాలామంది బిడ్డలు, సంఘంలోని బిడ్డలు ప్రతి ప్రార్థనకి, ప్రతి సహవాసానికి, పరిచర్య, లేకపోతే అన్ని విధాలుగా పాటుపడుతున్నారు. క్లీనింగ్ విషయంలో కానీ, అంటే మందిరానికి సహాయకరంగా ఉన్నారు, పరిచర్యలో సహాయకరంగా ఉన్నారు. అదే దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం ప్రియదేని బిడ్డ. ఈరోజు మనం కూడా చాలామందిగా మనం కూడా ఎట్లుండాలి తెలుసా? పరిచర్యకు, లేకపోతే దేవునికి ఇష్టమైన పనులు చేసేవారిగా, దేవునికి లోబడే బిడ్డలుగా, దేవుని కొరకు జీవించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. మనం సుఖానికి ఎక్కువ అలవాటు పడ్డాం. కొంత కష్టం వస్తే కొంచెం దూరం అయితే నడవలేం. ఆ రోజుల్లో, పాత రోజులలో, యేసుప్రభు కాలంలో ఉన్న రోజులు, యేసుప్రభు అంట ఎన్నో మైళ్ళు వరకు, ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు, వాళ్ళకు వెహికల్స్ లేవు మనలాగా. ఆ రోజుల్లో ఖాళీ నడకలు ఎన్నో కిలోమీటర్లు నడిచి వాళ్ళు ఏం చేసేవారు? సువార్తను ప్రకటించేవారు. కిలోమీటర్లు వాళ్ళు ఏం చేసేవారు? దేవుని సువార్త ప్రకటించేవారు. నిజంగా ఈరోజు ఆ విధంగా లేదు. అంటే సంఘానికి ఏం లేదో తెలుసా? సంఘం ఏ విధంగా దేన్ని కోరుకుంటుందంటే సుఖాన్ని కోరుకుంటుంది. నేను ఇక్కడ స్టార్ట్ చేసే వెంటనే 5 నిమిషాల మందిరంలో పడాలి. హల్లెలూయా. నేను 5 నిమిషాల మందిరంలోకి వెళ్ళి కూర్చోవాలి, ఇంకా 5 నిమిషాలు ఇంట్లో ఉండాలి, అంతే. అంటే సుఖము ఎక్కువగా అలవాటు అందుకే ప్రభు సంఘంతో అంటున్నాడు, సుఖాశక్తి గల స్త్రీలారా. సుఖాన్ని కోరుకుంటున్నాం. హల్లెలూయా. ప్రభు ఈరోజు మాట్లాడుతూ ప్రియదేని బిడ్డ, ఈ చివరి దినాల్లో అన్ని సూచనలు నెరవేరబోతున్నాం. మనం ఈరోజు గమనిస్తే న్యూస్లో, టీవీని ఆన్ చేస్తే, మొబైల్ ఆన్ చేస్తే చాలు రకరకాల న్యూస్ వస్తున్నాయి. భయంకరమైన, ఎక్కడ చూసినా సునామీలు. విజయవాడలో మనం చూస్తే భయంకరమైన వృద్ధి కదా, అవన్నీ కూడా ఫ్లడ్స్ వచ్చేసాయి. నీరు ఎక్కడ చూసినా కొన్ని గ్రామాలు, కొన్ని ఆ చుట్టుపక్కల గ్రామాలు అన్నీ మునిగిపోయాయి. భయంకరమైన సంభవిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆయన రాకడ త్వరగా ఉంది ప్రియదేని బిడ్డ. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఆయనను పెళ్లి చేసుకోవడానికి అర్హురాలునా అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
ప్రియసోద, ఒకే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆయనతో వివాహం చేసుకోవడానికి నేను అర్హురాలునా? నాలో అంత యోగ్యత ఉందా? ఆయనని వివాహం చేసుకోవాలని వస్తే నీవు నీ పనులు బట్టి, నీ క్రియలను బట్టి సుఖాన్ని కలిగి ఉండి కదా, లోకానుసరమైన మనసు కలిగి ఉండి ఆయనతో వివాహం చేసుకోకుండా పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు చాలామంది ఈరోజు ప్రియ సోదరి. అందుకే ప్రభు అంటున్నాడు, సంఘం కూడా ఇలాంటి మనసుతో ఉంది. శక్తి గలవారు, శక్తి గల స్త్రీలుగా ఉంది, సంఘంగా ఉంది ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మనం దేవుని మాటలకు అవిధేయతలు కాకూడదు ప్రియదేని, అవిధేయత చూపించకూడదు. దేవుని మాటలకు ఎట్లా చేయొద్దు, అవిధేయత సోమరులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు దేవుడు. మనం ఆయన సిద్ధపరిచిన, ఆయన ఏర్పరుచుకున్న జనాంగం మనం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మళ్ళీ ఏం చేసి ఎన్నుకున్నాడు? ఒక సొత్తైన జనాంగంగా, యాజక సమూహంగా, ఆయన గుణాతిశయములు ప్రచురము చేసే బిడలుగా మనల్ని ఒక సంఘంగా మార్చుకున్నాడు ఆయన. కాకపోతే మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి ప్రియ సోదరి. ఈరోజు సుఖాన్ని ఎక్కువగా మనం సుఖాన్ని కోరుకుంటూ ఉంటాం. లేదు, మనం కష్టపడడానికి ఇష్టపడట్లేదు కదా. దేని కష్టపడకుండా అన్నీ కూడా స్త్రీలకు మనం ఏంటంటే వంటింట్లోకి వెళ్తే అన్నీ కూడా కష్టపడకుండా మిక్సీ ఆన్ చేస్తే ఒక్క నిమిషంలో గ్రైండ్ అవుతుంది కదా. ఫ్రిడ్జ్లు ఉన్నాయి, రకరకాల గ్రైండర్స్ ఉన్నాయి, వాషింగ్ మిషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే కష్టపడకుండా మనం ఇంతవరకు ఉన్నాం. కష్టపడకుండా మన ఇంటి పనులు మనం ఏం చేస్తున్నాం? కష్టపడట్లేదు, ప్రయాసపడట్లేదు. సంఘం కూడా అదే విధంగా ఉంది. సంఘంలో ఉన్న బిడ్డలు కూడా కష్టపడడానికి ఇష్టం లేదు ప్రియదేవుడు. సుఖంతో వెళ్ళాలి, సుఖంతో రావాలి. ప్రార్థన కూడా 1 నిమిషం 2 నిమిషాలకు 5 నిమిషాలు చేస్తే అయిపోయాయి అంతే. దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని సన్నిధిలో గంటలు తరబడి దేవుని ఘనపరుద్దాం, లేకపోతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామన్న ఆలోచన ఈరోజు చాలామందికి లేదు. అందుకే ప్రభు బాధపడుతున్నాడు. సుఖాశక్తి గల స్త్రీలారా నా మాట వినుడి, నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా నా మాట వినుడి. హల్లెలూయా. అక్కడి ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి దేవుని వాక్యంలో నుంచి, దేవుని వాక్యం ఐజియా చాప్టర్ 47, యెషయా గ్రంథం 47వ అధ్యాయము 7వ మాట 8వ వచనం. నేను సర్వదా, యెషయా గ్రంథము 47 7వ మాట 8వ మాట. నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి, ఇంటిని ఆలోచించకపోతివి, వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేను, నేను విధవరాలనే కూర్చుండును. పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా ఈ మాటను వినుము. ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. దేవునికి మహిమ కలుగు. ఈ మాటలు చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం, భయం వేసింది ప్రియదేని బిడ్డ. ఈ మాటలు మామూలు మాటలు కాదు. ప్రభువు నిజంగా మాట్లాడుతున్నాడు. 8వ వచనం, కాబట్టి సుఖాశక్తురాలనే నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు. నిజంగా ఈ మాటలు మాట్లాడుతుంటే చూడండి, ఒక్క దినములోనే ఒక్క నిమిషంలోనే ఈ మాటలు అనుకుంటున్నంటే ప్రభు చాలాసార్లు సంఘంగా మనం కూడా చాలాసార్లు గర్వంతో జీవిస్తూ ఉంటాం. చాలాసార్లు పనికిరాని ఆలోచనలు, దేవునికి ఇష్టం లేని పనులు, పాపంతో కూడిన పనులు, దేవునికి నచ్చని పనులు చేస్తూ ఉంటాం. అందుకే ప్రభు అంటున్నాడు ఇవన్నీ కూడా, అంటే మనకు ఏదైతే నష్టాలు రావాలో అన్నీ కూడా ఒక్క నిమిషంలోనే వస్తాయని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ అంటున్నాడు కింద వచనంలో, ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే పుత్ర శోకమును వైధవ్యమును రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకనము చూచును, అత్యధికమైన కర్ణ పిచాచ తంత్రము నీవు ఆధారంగా చేసుకొనును. ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. ఎంత భయంకరమైన మాటలు ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు ప్రియదేని బిడ్డ.
ఈరోజు ప్రియ సంఘంతో మాట్లాడుతున్నాడు, సంఘంగా మన అందరితో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనం కూడా సంఘంగా నాకు మంచి జ్ఞానం ఉంది, మంచి తెలివి ఉంది, నాకు వాక్య జ్ఞానం తెలుసు, ప్రార్థనా శక్తి నాకు తెలుసు, ప్రార్థన చేసిన వెంటనే అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రార్థన చేసిన వెంటనే ఆశ్చర్యకార్యాలు జరుగుతుంటాయి. ఎన్నోసార్లు మనము ఇలాంటి మనసు కలిగి ఉంటాం. అంటే ఆధ్యాత్మికమైన గర్వము, స్పిరిచువల్ ప్రైడ్నెస్ మనకు ఉంటుంది చాలాసార్లు. దీన్ని బట్టి అంటున్నాడు, ఇవన్నీ కూడా మీరు ఏదంటే దేవునికి విరోధమైన పనులు, గర్వము లేకపోతే హెచ్చించుకోండి, ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన పనులే. లేకపోతే నీకున్న దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా దేవునికి అన్ని కూడా విరోధమైన పనులే. ఇవన్నీ ఇలాంటి మనసును కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు, ఇవన్నీ అపాయాలన్నీ నీకు సంపూర్తిగా నీ మీదికి వచ్చునని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు. మనం చాలాసార్లు ఈ ఆధ్యాత్మికమైన గర్వము లేకపోతే దేవునికి విరోధమైన పనులు, దేవునికి నష్టపరిచే పనులు, దేవునికి ఇష్టం లేని పనులతో మనం జీవిస్తున్నాం. సుఖంతో కూడిన మాటలు, హల్లెలూయా. నేను రానవసరం లేదు దేవుని మందిరానికి, దేవుని వాక్యం విన్నవసరం, ఎందుకంటే నా వాక్యం బాగా తెలుసు, దేవుని గ్రంథంలో ఎక్కడ ఏమున్నాయో నాకు బాగా తెలుసు అని కొన్నిసార్లు మనం ఈ విధంగా కూడా ఆలోచిస్తుంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు అలాంటి ఆలోచన కలిగి ఉంటే అది పనికిరాదని ప్రభు మాట్లాడుతున్నాడు. సుఖాశక్తి గల స్త్రీలారా నా మాట వినుడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి విరోధమైన పనులు ఇక్కడ అంటున్నాడు చూడండి, కాబట్టి 8వ వచనం, సుఖాశక్తురాల నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు. అలా నిజమే కదా. చాలాసార్లు మనం ఇలాంటి మనసు కలిగి ఉంటాం ప్రియదేని బిడ్డ. స్త్రీలుగా సంఘంగా మనం ఇలాంటి మనసే కలిగి ఉంటాం కొన్నిసార్లు. అయితే ప్రభురోజు అంటున్నాడు, నువ్వు అలాంటి మనసు కలిగి ఉంటే నీకు ఏ అపాయాలు నీ మీదకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు, నీవన్నీ కూడా నీ మీదకి నేను సంపూర్ణంగా తీసుకొస్తాను. ఒకటి జాగ్రత్త ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఈ చివరి దినాల్లో మనం గడపాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. అలలు వధువు సంఘంగా మనం చాలా సిద్ధపాటుతో చాలా జాగ్రత్తగా మన జీవించే జీవన విధానంలో తగ్గింపు ఉండాలి ప్రియదేని బిడ్డ. మన జీవించే జీవన విధానంలో మనం ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోవడానికి వీల్లేదు. అలలు అందుకే ప్రతిసారి మనం అనాలి, ప్రతిసారి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ప్రతిసారి దేవుని మాత్రమే నీవే నా అతిశయమయ్యా, నీవే నా దుర్గము, నీవే నా కొండ, నీవే నా కోట అని ప్రతిసారి మనం దేవుని ఏం చేయాలి, హెచ్చిస్తూనే ఉండాలి ప్రియదేని బిడ్డ. ప్రతిసారి ఆయన ఘనపరుస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇటు ప్రియ సోదరి, ఎప్పుడైతే ఆయన్ని హెచ్చిస్తామో, ఎప్పుడైతే ఆయన ఘనపరుస్తామో దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నన్ను ఘనపరచువా నేను ఘనపరుస్తాను. హల్లెలూయా. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని మీరు కూడా తృణీకారం పొందుదురు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకవేళ మీలో గర్వం ఉందేమో, నాలో గర్వం ఉందేమో, మనలో గర్వం ఉందేమో, ఎంత నీకు ఉన్నా, ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎన్ని తలాంతులు ఉన్నా, క్రీస్తు కన్నా అన్నీ తగ్గించుకోవాలి ప్రియదేని బిడ్డ. క్రీస్తునే ఇచ్చింది, నీవే నాకు ఇచ్చావయ్యా జ్ఞానం, నువ్వు ఇవ్వకపోతే ఈ జ్ఞానం నాకెక్కడిదయ్యా. హల్లెలూయా. నువ్వు నాకు ఇవ్వకపోతే జ్ఞానం, ఈ తెలివి నాకు ఎక్కడిదని ప్రతిసారి దేవుని ఏం చేస్తూ ఉండాలి, దేవుణ్ణి హెచ్చిస్తూనే ఉండాలి ప్రియదేని బిడ్డ. ఈరోజు ఒకవేళ ఇలాంటి మనసు, అందుకే సుఖాశక్తి గల స్త్రీలారా నా మాట వినుడి. హల్లెలూయా. ఒకటి ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చూద్దాం, న్యాయాధిపతులు 9వ అధ్యాయము. న్యాయాధిపతులు 9వ అధ్యాయము, జడ్జెస్ చాప్టర్ 9:13. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 13వ మాట చదవండి దయచేసి. 13వ మాట, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఇక్కడ ప్రభు అక్కడ ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ ఉపమానం, ఒక ఉదాహరణ, ఇలిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే చెట్ల గురించి ఇక్కడ రాస్తున్నారు. చెట్లన్నీ ఏం చేస్తున్నట్టే వారు ఇక్కడ మనం కింద వచ్చిన మనం దయచేసి చదువుదాం ఒక మాట. అప్పుడు చెట్లన్నీ
నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పద దానికంటే ముందు 10వ వచనం దయచేయండి. 10వ వచనం. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడగా, అంజూరపు చెట్లు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. కింద చూస్తే అక్కడ ద్రాక్షవల్లి కనబడుతుంది, అంజూరపు చెట్టు కనబడుతుంది. ఇవన్నీ అంటే చెట్లన్నీ దగ్గరకు వెళ్ళి వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు నాకు రాజుగా ఉండండి, మీరు మమ్మల్ని ఏలండి అని చెప్తుంటే ఈ చెట్లన్నీ ఏమవుతున్నాయి, వేరే విధంగా మాట్లాడుతున్నాయి. అయితే 13వ వచనం మీరు చదవండి దయచేసి. 13వ వచనం. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఇక్కడ ఏ చెట్టు కనబడుతుంది? ద్రాక్ష చెట్టు కనబడుతుంది. ఈ ద్రాక్ష చెట్టు ఏమిస్తుంది తెలుసా? సంతోషాన్ని ఇస్తుంది. అలా దేవునికి మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజు నుండి ఇటు అటు ఊగటుకు నేను వచ్చేదనని వాటితో నన్ను. ఈ ద్రాక్ష చెట్లు ఎలాంటివి తెలుసా? ఏ చెట్టు తెలుసా? సంతోషం అంటే ఈ చెట్ల ద్వారా ద్రాక్ష చెట్లు ఏమిస్తాయండి? ద్రాక్ష పండ్లతో ఏం చేసి రసం చేసి ఇది అనేకులకు మానవులకు దేవునికి సంతోషపెట్టే చెట్టు. అయితే ప్రభుజు మాట్లాడుతున్నాడు, నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనము మనుషులను సంతోషపెట్టేవారుగా ఉంటాం. ప్రియదేని బిడ్డ, ఇక్కడ ద్రాక్ష చెట్లు ఏ ఉద్దేశంతో ఆ మాట అనిందో, నిజంగా నేను అటు ఇటు తిరుగుతున్నాను, నేను రాజే అంటే అనేక మాట్లాడుతుంది. కానీ ఆ చెట్టు, ఆ ద్రాక్ష పండ్లు మనుషులను దేవునికి ఏం చేస్తుంది? సంతోషపెట్టే చెట్టుగా ఉంది. అయినా అదేమంటుంది తెలుసా? నా వల్ల కాదు. హల్లెలూయా. ఈరోజు చాలాసార్లు మనం కూడా మనుషులు సంతోషపెట్టే సుఖాశక్తి గల స్త్రీలారా, సుఖాశక్తి గల సంఘమా అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషులను సంతోషపెడుతున్నావా లేకపోతే దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? ఈ ద్రాక్ష చెట్లు కూడా ఒక రాజై ఉండి కూడా, ఒక మంచి స్థితిలో ఉండి కూడా అదేం చేస్తుంది తెలుసా? రిజెక్ట్ చేస్తుంది. అది కింద వచనం మనం చూస్తే 15వ వచనం దయచేసి చదువుదండి. 15వ వచనం. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించు కోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలోండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. హల్లెలూయా. అన్ని చెట్ల దగ్గరకు వెళ్తే అన్ని కూడా రిజెక్ట్ చేస్తాయి. చివరికి ముండ్ల పొద ఏమైనా ఉపయోగపడుతుందండి? మీరు ఒకసారి ఆలోచించండి. అంజూరపు చెట్టు ఏమేస్తే అంజూరపు పండ్లు మంచి విలువైనవి, పండ్లను తింటే ఆరోగ్యం, శక్తి, బలం కదా. దానిమ్మ పండ్లు, ఇంకా రకరకాల చెట్ల దగ్గరకు వెళ్తే అవన్నీ కూడా రిజెక్ట్ చేస్తాయి. కానీ ముండ్ల పొద దగ్గర అంటే దేనికి పనికిరాని చెట్లు ముండ్ల చెట్లు. ఆ చెట్టు దగ్గరకు వెళ్తే అప్పుడు ఆ చెట్లు అంటే రండి నేను మీకు ఆశ్రయాన్ని ఇస్తాను. చప్పట్లు కొడుతుంటే మహింపరుద్దాం. హల్లెలూయా. నేను మిమ్మల్ని మీకు ఆశ్రయాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఈ ముండ్ల పొద అంటే దేనికి పనికిరాని ఈ ముండ్ల చెట్టు ఏమంటుంది తెలుసా? రండి నేను మీకు ఆశ్రయాన్ని ఇస్తాను. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేని బిడ్డ. ఈ ద్రాక్ష చెట్టు ఎంతో మనుషులను దేవుని సంతోషపెట్టే చెట్టు చివరికి రిజెక్ట్ చేసింది. దేనికి పనికిరాని ముళ్ళ చెట్టు మాత్రం ఏం చేసి తెలుసా? రండి నేను మిమ్మల్ని మీకు ఆశ్రయాన్ని ఇస్తాను. ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు మనం కూడా ముళ్ళ చెట్లకున్న మనస్సు మనం కలిగి ఉండాలి. అది దేనికి పని అన్నీ కొట్టేస్తుంటాం. అది ఒకటే పని. ఆ ముళ్ళ చెట్లన్నీ కొట్టేసి ఏం చేస్తారు? పొయ్యిలో పెట్టుకుంటారు, అంతే కదా. పొయ్యిలో పెట్టేసి వండుకుంటూ ఉంటారు వంట, దానికే పనికొచ్చి. కానీ పైన చెట్లు చూస్తే ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి, అన్నీ కూడా రిజెక్ట్ చేశాయి. కానీ ఈ ముండ్ల పొద మాత్రం రిజెక్ట్ చేయలేదు బ్రదర్. దేనికి పనికిరానిది, ఎన్నిక లేనిది ఏమవుతుంది? రండి నేను మీకు ఆశ్రయాన్ని ఇస్తాను. ఈరోజు ప్రియ సంగమా, ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి. అంజూరపు చెట్టులాగా, ద్రాక్ష చెట్టులాగా
లేకపోతే పైన కనబడితే చెట్లలాగా మనం ఉండడానికి వీల్లేదు. ఈ ముళ్ళు చెట్లు ఏమవుతాయి, కేవలం కాల్చుకోవడానికి మాత్రమే, పొయ్యిలో పెట్టడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ దానికి ఎంత మంచి మనసు ఉందంటే, రండి, ఏమంటుంది, రండి నన్ను ఆశ్రయించండి. హల్లెలూయా. ఒకటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. సుఖాసక్తి గల స్త్రీలారా, సుఖాసక్తి గల సంగమా, నా మాట వినండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. మనుషులను సంతోషపెట్టు వారం అయితే క్రీస్తు వారం మనం కాదు. ఈరోజు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుని సంతోష పెట్టాలి. దేవుని ఏం చేయాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని నచ్చే విధంగా మనం జీవించాలి. ఈరోజు ఎట్లా తెలుసు, సంఘము మనుషులను సంతోష పెట్టేవారుగా ఈరోజు జీవిస్తున్నారు ప్రియదేని బిడ్డ. చాలామంది కొన్నిసార్లు మనం కూడా మనుషులను సంతోష పెడుతూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, అలాంటి మనసు మనం తీసివేసుకోవాలి. అలాంటి హృదయం మనలో నుంచి వేలతో అసలు పెకిలించి వేయాలి. హల్లెలూయా. దానివల్ల ప్రయోజనం లేదు. దానివల్ల ఇంత అంజూరపు పండ్లు పూస్తున్నా అది రిజెక్ట్ చేసిందంటే దాన్ని చూడండి, ఒకసారి ఆలోచించండి ప్రియదండ. దేవుడు అంత గొప్ప స్థితి ఇచ్చినా అది వాడుకోలేని స్థితిలో ఆ అంజూరపు చెట్టు ఉంది, కింద చెట్లు ఉన్నాయి. కానీ ముళ్ళ పొద దేనికి పనికిరాదు. అయితే అంటుంది, నన్ను మీరు ఆశ్రయించండి, రండి నన్ను ఆశ్రయించండి. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సోదరి ప్రభు మాట్లాడు, మొట్టమొదటిగా సుఖాసక్తి గల స్త్రీలారా. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం, సుఖాన్ని ఎక్కువ అలవాటు చేసుకొని ఏ పని చేయకుండా, ప్రయాసపడకుండా, పరిచయలో వాడబడకుండా, దేవుని కొరకు జీవించకుండా, దేనికి పని రాకుండా ఒకవేళ జీవిస్తుంటే ప్రభు ఈరోజు మాట్లాడుతున్న ప్రియదేని బట్టి మనలో ఉన్న వాటన్నిటిని ఎప్పుడు కూడా సుఖంతో, లేకపోతే నేను బాగా ఎలాంటి పని కష్టపడకుండా ఉండాలని ఇష్టపడుతుంటారు అందరు. దాని కొరకే ప్రయత్నాలు చేస్తున్నాం కదా, కష్టపడకుండా అన్నీ వచ్చేసేయాలి. ఇప్పుడు రోబోట్స్ కూడా వచ్చేసాయి, ఇంకా పని తగ్గిపోయింది మనకు కదా. రోబోట్స్ అన్నీ వంటలు చేస్తున్నాయంట. ఒక వాట్సాప్లో చదివితే ఆ రోబోట్స్ ఒక హోటల్లో వచ్చేసినాయి, పెట్టుకున్నారంట హోటల్లో. ఇంకా మనుషులు దేనికి పనికిరాని పక్కన పెట్టేసి రోబోటిక్స్ పెట్టేసుకున్నారు. మనుషుల కన్నా చాలా ఫాస్ట్గా, మనుషుల కన్నా చాలా తొందరగా అన్ని పనులు చేస్తున్నాయి. ఇంకా మనుషులకు దేనికి, ఇంకా మనుషులు దేనికి పనికిరారు. అంత భయంకర పరిస్థితిలోకి ఈరోజు మనుషులుగా జీవిస్తున్నారు ప్రియదేని బిడ్డ. అందుకే ప్రభు అంటున్నాడు, సుఖాసక్తి గల సంగమా, మీరు నా మాట వినండి, నా కొరకు మీరు కష్టపడండి, నా కొరకు మీరు పరిచర్య చేయండి, నా పని చేస్తే నేను మీ పని చేస్తా అన్నాడు. దేవుని పని చేసి నిజంగా మన పని ఆయన చేస్తాడు. దేవుని కొరకు నిలబడితే దేవుడు అన్నీ కూడా చూసుకుంటాడు. ఇంకా దాని కొరకు బాధపడిన అవసరం లేదు ప్రియదేని బిడ్డ. దేవుని పని మొట్టమొదటిగా చేస్తే మన పని ఆయన చేస్తాడు. ఒక మాట చెప్తున్నా, దేవుని పని ఏ పని చేసినా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా, మనకు సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. ఇంకా ఏ టెన్షన్ లేదు. ప్రతిరోజు అమ్మాయి వస్తుందంట, ఉంది ఒంటరిగా ఉంది. అలాగే ఆ రూమ్లో నార్త్ అమ్మాయి ఉంది, తెలుగు రాదు, ఓన్లీ ఇంగ్లీష్ హిందీ. ఆమె ఒకటే ఉంది, ఇంకెవ్వరు తెలియదు కాలేజ్లో. రోజు కాదు కానీ ప్రతి మీల్కి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి వచ్చి ఆమెతో ఉండి మీల్స్కి క్యాంటీన్ తీసుకోవడం, రావడం అన్నీ కూడా ఆమె ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే, నిజంగా మనం దేవుని పని చేస్తే మన పని దేవుడు చేస్తాడు. మన పిల్లలు ఆయన చూసుకుంటాడు. ఇంకా బాధపడిన అవసరం లేదు. దేవుడు అన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు ప్రియదేని బిడ్డ. ఈరోజు చాలామంది ఈ విధంగా ఉన్నారు. ఈ మొండ్ల పొద ఎట్లా తెలుసా, రండి నేను మీకు అందరికీ నేను ఆశ్రయాన్ని ఇస్తాను. ఎంత అద్భుతమైన, దేనికి పనికిరాని ముళ్ళ చెట్టు ఇది ఎట్లా తెలుసా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. కొన్నిసార్లు మీరు ఆలోచించండి, ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లేకపోతే అక్కడ ఇల్లు లేవు, లేనప్పుడు ముళ్ళ చెట్లు ఉంటాయి, ముళ్ళ చెట్లు కదా. ఆ చెట్ల దగ్గర నిలబడతాం, దేనికి, నీడ. ఎంత సంతోషం ఉంటుంది, ఎంత సంతోషం. ఎందుకంటే చెట్లన్నీ ఏమి ఉండవు, ముళ్ళ చెట్లు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ముళ్ళ చెట్లు నీళ్ళు పోసి పెంచడానికి అవే పెరుగుతాయి కాబట్టి ఎక్కడ చూసినా ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్తే ఎట్లా నీడ వస్తుంది, అప్పుడు ఎంత సంతోషం అంటే అంత ఎందుకంటే ఎండ రాకుండా నాకు నీడనిచ్చిందని ఎంతో సంతోషం. ఈరోజు ప్రియ సోదరి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, ముళ్ళ పొద చెట్లాగా మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే